ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. ముజ్జుగూడెంలో వెటర్నరీ ఆసుపత్రి భవన్ నిర్మాణానికి, నేలకొండపల్లిలో గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లిలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ 10 పాలనలో గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, మీ గ్రామానికి ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేస్తానని అన్నారు. ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తరువాత 48 గంటల్లోపే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షలు ఇచ్చామని అన్నారు. అలాగే 500కే గ్యాస్ బండ ఇస్తుందని, గ్రామ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందని అన్నారు. ఈ ప్రజాపాలనలో ఎంపీడీఓ కార్యాలయంలో ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన పథకాలు అమలు చేస్తామని అన్నారు. రేపు 11వ తేదీన భద్రాద్రి రాముడు సన్నిధిలో ఇళ్ల స్థలం ఉన్న వారికి 5 లక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇస్తారని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో మార్పు కావాలని నన్ను మీరు గెలిపించారు అని తెలిపారు. మళ్లీ కొద్ది రోజుల్లోనే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన తెలిపారు. అంటే వ్యూ ఉండాలంటే ఇది కొద్దిగా దూరం ఉంటే కాకపోతే వీటిలోనే కూడా ఒక కూడా మీరు ఇంకా అంత ఫోకస్ కాలేదు. మెయిన్గా ఇప్పుడు సైన్ బోర్డ్స్ అట్లాంటి కంపెనీ వరంగల్ అక్కడ కూడా ఈ ఐదా ప్లాట్ఫామ్ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతంలో పొద్దుగూకులు పనిచేసి ఇంటికొచ్చి పొగ పొయ్యి కింద, కట్టెల పొయ్యి కింద గొట్టం ఊదుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి గ్యాస్ మొద్దు 200 రూపాయల చొప్పున గ్యాస్ మొద్దు, గ్యాస్ స్టవ్ ఇచ్చిన ప్రభుత్వం కేంద్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఈనాడు అదే 200 రూపాయల గ్యాస్ మొద్దు 1280 నుంచి 1300 రూపాయలకి ఇస్తుంటే ఎన్నికల్లో చెప్పాం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ మొద్దు ఇస్తున్నామని చెప్పాం. మీ అందరికీ 2 రోజుల క్రితం నుంచి ఎవరైతే 1250 1300 రూపాయలు మీరు ఆడ కడుతున్నారో 500 పోను, మిగతా 650 700 రూపాయలు మీ ఖాతాలో వాళ్ళ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీ బ్యాంకుల్లో ఆ డబ్బు జమ చేయబడుద్ది. అంతేకాదు, పేదవాడి ఇంటికి 200 యూనిట్లు కరెంటు, ఉచిత కరెంటు ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం అర్హులైన ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ₹1 ఛార్జీ ఇవ్వకుండా కరెంటు ఉచితంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే 500 రూపాయల గ్యాస్ మొద్దు కానీ 200 యూనిట్లు కరెంటు కానీ, కొంతమంది ఇంకా ఆ లిస్ట్ లో మా పేర్లు రాలేదని మీలో కొంతమందికి ఉండొచ్చు. అయితే ఎవరైతే మీ రేషన్ కార్డు, ఎవరైతే మీ పాన్ కార్డు, ఎవరైతే మీ ఆధార్ కార్డు సరిగా లేని కారణంగా ఎవరికైనా లిస్టులో ఆ పేరు, మీ పేరు రాకపోతే వాళ్ళ పేరు ఈనాడు ఎండిఓ ఆఫీసులో, మున్సిపల్ ఆఫీసులో, కరెంటు ఆఫీసులో కౌంటర్లు నిన్న నుంచి తెచ్చారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుంటే ఆ లిస్ట్ లో మీ పేర్లు కూడా చేర్చబడతాయి. ఎవరో కంగారు పడక్కర్లేదు.
రెండో అంశం స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.